కొంతమందికి చిన్న చిన్న విషయాలకే చాలా కోపం వస్తూ ఉంటుంది. విషయాన్ని పూర్తిగా వినకముందే మధ్యలోనే ఏదేదో అర్థం చేసుకుని కోపం తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇది అనేక నష్టాల్ని కొని తెచ్చిపెడుతుంది. కోపం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా చాలా నష్టాలు జరుగుతాయి. నిరాశ, ఆందోళన, స్వయహాని వంటి మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అధిక కోపం వల్ల జలుబు, ఫ్లూ, అధిక రక్తపోటు, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కరోనరీ హార్ట్ డిజీజ్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. కోపం వస్తే మనిషికి ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ప్రవర్తించే తీరు అతడిలో కనిపించదు. కాగా క్షణికావేశంలో మనిషి ఏం చేస్తున్నాడో వారికే అర్థం కావట్లేదు. ఈ తీవ్రమైన కోపం మనిషి ప్రాణాలను సైతం బలి తీసుకుంటుంది. సోషల్ మీడియాలో క్షణికావేశంలో చేసిన పనులు, వార్తలు అనేకం వింటూనే ఉంటాం. కాగా మనిషి ఎప్పుడైనా సరే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం లోతైన శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ప్రతిరోజు సంగీతం వినడం, డైరీ రాసుకోవడం వంటి అలవాట్లు చేసుకోండి. అయితే విపరీతమైన కోపం తగ్గించుకోవాలంటే నిపుణులు మరో మార్గం చెప్పారు. అదేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన కోపం సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఒక గ్లాస్ వాటర్ మిలన్ జ్యూస్ తాగాలని, లేకపోతే డైరెక్ట్గా పుచ్చకాయ ముక్కల్ని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా కోపం కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. ఇక పుచ్చకాయ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పుచ్చకాయలో విటమిన్లు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి చర్మం, రక్తపోటు, గుండె, జీర్ణక్రియ, నిర్జలీకరణ వంటి ఆరోగ్యానికి మంచివి. ఇవి చర్మం, రక్తపోటు, గుండె, జీర్ణక్రియ, నిర్జలీకరణ వంటి అనేక ఆరోగ్యానికి మంచివి. పుచ్చకాయలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను సరిచేసి ముడతలను తగ్గించడంలో మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజల్లోని విటమిన్లు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్ హృదయ సంబంధిత వ్యాధులను నివారిస్తాయి. దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి మేలు చేస్తాయి. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.